దేవుడు తన పిలుపు విషయంలోను, కృపావరముల విషయంలోను పశ్చాత్తాపపడనే పడడు. సౌలును దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు రాజుగా నియమించాడు. సమూయేలు చేత అతనిని అభిషేకించినాడు. రాజుగా ఉన్న సౌలుకు పదవి, అధికారము, సింహాసనము కలిగి ఉన్నప్పుడు యెహోవా అతనిని విడిచిపెట్టి వెళ్ళినాడు. సౌలు ఒక సాధారణ వ్యక్తిగా ఉన్నప్పుడు తన తండ్రి యొక్క గాడిదల విషయమై సమూయేలు దైవజనుడని, అతడు చెప్పుచున్న మాటలు నెరవేరునని వెతికి మరి సౌలు వెళ్ళినాడు. ఆ దైవజనుడైన ఆ ప్రవక్త అయిన సమూయేలు చేత ఇజ్రాయేల్ ప్రజలకు రాజుగా అభిషేకించబడినాడు. సౌలుగా రాజు అభిషేకించబడిన పిమ్మట దేవుడు తన పిలుపు విషయంలోను, కృపావరముల విషయంలోను పశ్చాత్తాపపడనే పడడు. సౌలును దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు రాజుగా నియమించాడు. సమూయేలు చేత అతనిని అభిషేకించినాడు. రాజుగా ఉన్న సౌలుకు పదవి, అధికారము, సింహాసనము కలిగి ఉన్నప్పుడు యెహోవా అతనిని విడిచిపెట్టి వెళ్ళినాడు. సౌలు ఒక సాధారణ వ్యక్తిగా ఉన్నప్పుడు తన తండ్రి యొక్క గాడిదల విషయమై సమూయేలు దైవజనుడని, అతడు చెప్పుచున్న మాటలు నెరవేరునని వెతికి మరి సౌలు వెళ్ళినాడు. ఆ దైవజనుడైన ఆ ప్రవక్త అయిన సమూయేలు చేత ఇజ్రాయేల్ ప్రజలకు రాజుగా అభిషేకించబడినాడు. సౌలుగా రాజు అభిషేకించబడిన పిమ్మట